ఒక అమ్మాయి 37 సంవత్సరాలు కోమాలో ఉందంటే ఎవరైనా నమ్ముతారా? యెస్, నమ్మాల్సిందే. ఇటలీకి చెందిన ఎలైన్ ఎస్పోజిటో అనే అమ్మాయి 37 సంవత్సరాలు కోమాలో ఉంది. చాలా మంది ఇలా అనుకుంటుంటారు, కోమాలో అయితే మనుషులు పడుకొని ఉంటారు, వాళ్ళకేం తెలుసు బయట ఏం జరుగుతుందా అని. పేషెంట్లకు బయట ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. నమ్మకం కలగకపోతే ఇది వినండి. కోమాలో 2 రకాలు ఉంటాయి. ఒకటి నార్మల్ కోమా, ఇది మనందరికీ తెలిసిందే. ఇంకొకటి లాక్డ్ ఇన్ కోమా. ఇది ఎలాంటి మెడికల్ కండిషన్ అంటే వీళ్ళకు బాడీలో లాక్ అయిన ఫీలింగ్ వస్తుంది. అందుకే దీన్ని లాక్డ్ ఇన్ కోమా అని అంటారు. ఇది ఎంత వింతగా ఉంటుందంటే పేషెంట్ కాన్షియస్ గా ఉండి అన్ని వింటాడు, అన్ని చూస్తాడు, కానీ అస్సలు కదలలేడు. లివింగ్ హెల్ లా పడుంటాడు. అన్ని కోమా కేసులలో 3% మాత్రమే ఇలా అవుతుంది. కోమాకి ఒక రేటింగ్ స్కేల్ ఉంటుంది. దీన్నే గ్లాస్గో కోమా స్కేల్ అని అంటారు. ఇందులో 3 నుంచి 15 వరకు నంబర్స్ ఉంటాయి. స్కేల్లో 15% చూపిస్తే కొద్ది పర్సెంట్ కోమా ఉందని అర్థం. ఎంత నంబర్ తక్కువ అయితే అంత ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ మిషన్ లో 3% అని చూపిస్తే 99% చనిపోయే అవకాశాలు ఉన్నాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.